రికార్డింగ్ నెంబర్ 126 భాగవతం చదువుకుంటూ ఉన్నాము. దీనికి ఒక సంకేతం ఉన్నది. భూమధ్య ప్రదేశమును తూర్పు దిక్కనియు నడినెత్తి కేంద్రము ఉత్తర దిక్కనియు చెప్పుదురు. ఈ రెండును కలిసిన తావు ఈశాన్య దిక్కు. భూమధ్యము నుండి లోపల దిక్కున శిరస్సునకు సూటిగా దిగువను ఈశాన్యుడు నివసించు స్థలమున్నది. దీనినే విశ్వేశ్వర జ్యోతిర్లింగమనియు కాశీ పట్టణమనియు పురాణములు వర్ణించును. ముఖ్యముగా కాశీ ఖండము వివరించును. దీనినే ఈశానుని స్థానమనియు ఈశాన్యుని దిక్కనియు సంకేతింతురు. దీనినే కుబేరుని బాహ్యోద్యానము అని కూడా అందురు. కాళిదాసు మేఘ సందేశమున కుబేరుని నగరమైన ఉత్తర దిక్కునకెదుట ఈశాన స్థానమును వర్ణించుచు బాహ్యోద్యానస్థితహర శిరశ్చంద్రికాధౌత హర్మ్యా అని రూపకల్పన చేసెను. అచ్చట బాహ్యోద్యానమున కుబేరుని సఖుడగు హరుడుండును. వాని శిరస్సున బాలచంద్రుడుండును. వాని వెన్నెలతో తెల్లగా సృష్టింపబడిన నివాస భవనములుండును. ఈ విధమైన వివిధ వర్ణనలును శిరస్సున గల చైతన్య బిందుస్థానమును గూర్చి చేయబడినవి. ఆ ప్రదేశము మీదుగా నారాయణుడు గరుడ వాహనారూఢుడై మాయమయ్యనని ఇచ్చట వర్ణించబడినది. మరియు కర్దముడు తపస్సు చేసినది సరస్వతీ నదీ తీరము అని వర్ణింపబడి ఉన్నది. మన శిరస్సున వాక్కునకు ఉత్పత్తి స్థానమైన చైతన్య కేంద్రమే సరస్వతీ నది. ఈ చైతన్యము వెన్నెముక లోపలి ఉచ్చారణకు ముందు ప్రసరించుచుండును కనుక సరస్వతీ నది పైకి కనిపించక భూమి లోపల ప్రవహించునని వర్ణింపబడి ఉన్నది. ఈ విధముగా నారాయణుడు వైకుంఠమునకు ఏగెను. కర్దముని కోరిక అంతకుముందు స్పష్టముగా రూపుకట్టెను. ఆ కోరికకు అనేకమైన కోరికలుగా గుంపు కట్టెను. వానితో అతడు విశేషమైన మోహము చెందెను. కానీ వెంటనే బిందుసరమునకు పోయి నారాయణుని ధ్యానించి భక్తియోగమును ఆశ్రయించి విమోహి అయ్యెను. అనగా మోహమును తొలగించుకొనెను. సృష్టిని విస్తరింపజేయు సంకల్పమున మోహము పుట్టుటయు ఆ సృష్టిలో దైవమును ధ్యానించుట వలన మోహము తొలగుటయు తప్పదు. స్వయంభువ మనువు పుత్రిక దేవహూతికి భర్త కావలెను అని కుతూహలము మెండయ్యెను. మనువు తన భార్యతో పుత్రికతో కాంచన రథముపై బయలుదేరి తన పుత్రికకు తగిన వరుని వెదకుచు లోకమంతయు తిరిగెను. వచ్చి ఆ విష్ణుని అంశలో పుట్టిన మనువు కర్దముని ఆశ్రమమునకు చేరెను. కర్దముని చూచి ఆనంద బాష్పములు బిందువులై రాల్పగా ఆ బిందువులు ఒక కోనేరై అందుండి సరస్వతి నది ప్రవాహమైనది. ఆ బిందువులతో ఏర్పడిన కోనేరు కనుక ఆ ప్రదేశమునకు బిందుసరము అను నామము సార్థకమైనది. అంతకు ముందే బిందుసరము సరస్వతీ నదియు ఉన్నవి ఇప్పుడు సార్థకములైనవి. అనగా శిరస్సున గల బిందుసరమందలి చైతన్యము సరస్వతీ నదిగా వెన్నెముక నుండి దిగువకు ప్రవహించెను. దానితో వాక్కునకు వైఖరి స్వరూపము ఏర్పడినది. చైతన్యము బ్రహ్మావర్తము అనబడు బ్రహ్మచర్యాశ్రమము నుండి దిగివచ్చి వెన్నెముకకు దిగువగా శుక్రరూపము ధరించి గృహస్థాశ్రమ దీక్షకు ఉన్ముఖమై ప్రజాసృష్టికి విశ్రుతి ఏర్పడినది అని అర్థము. నరజాతి భూమిపై పుట్టినప్పుడు మొదట తేజోమయ సూక్ష్మ శరీరములే గాని స్థూల శరీరములు లేవు. అప్పుడు శిరస్సు నుండి వక్షస్సు దిగువ భాగము వరకే తేజోరూపములైన వెన్నెముకలు ఏర్పడినవి. తరువాత కర్దమముతో కూడిన సప్తధాతువులతో భౌతిక శరీరములు ఏర్పడి స్త్రీ పురుష భేదం ఏర్పడుటతో వెన్నెముకలో దిగువ భాగము సృష్టింపబడినది. భూగోళమున కూడా అంతకుముందు భూమధ్య రేఖ నుండి ఉత్తర ధ్రువము వరకు గల పైడిప్ప మాత్రమే ఉండెడిది. ఆ కాలమున వరాహమూర్తిచే ఉద్ధరింపబడిన భూమి ఈ డిప్ప మాత్రమే. అప్పుడు మన ఉత్తర ధ్రువము సూర్యుని వైపు తిరిగి ఉండెడిది. భూమి ఒక పాత్ర వలె దొరలుచున్నట్లు సూర్యుని చుట్టూను తిరుగుచుండెడిది. మనువు సృష్టిలో కర్దముని కాలము నుండి దక్షిణ ధ్రువం ఏర్పడి గోళము పూర్తి అగుటయు నరులకు భౌతిక శరీరములు కల్పింపబడి దిగువ భాగములు ఏర్పడి స్త్రీ పురుష భేదము కల్పింపబడుటయు
గర్భధారణము సంభవించుటయు ఒకే మారు జరిగెను. బిందుసరము అనబడు పుణ్యతీర్థము సమీపమున ఒత్తుగా పెరిగిన కానుగు చెట్ల నడుమ ఒక దారి కనిపించెను. అటుపైన దారికి ఇరుపక్కల మద్ది చెట్లున్నవి. అటుపైన వరుసగా పొగడ, తెల్లమద్ది, వేప చెట్లు నీడనిచ్చుచున్నవి. ఇంకనూ ముందునకు సాగిపోగా వేప చెట్లు, కడిమి చెట్లు, పాదిరి చెట్లు కలవు. వానిని దాటి సాగిపోగా మంచి గంధపు చెట్లు, ఒక్క కొబ్బరి తోటయు కనిపించెను. తోట లోపలి భాగమున కర్పూర వృక్షములు, దిరిసెన చెట్లు కలవు. ఆ గుబురు లోపలి భాగమున లవంగపు తీగలు, లుంగములు కలవు. ఆ లోపల తీయ మామిడి చెట్లు, రక్తచందనపు వృక్షములు, పోక చెట్లు, సువర్ణ సంపెంగలు, మారేడు చెట్లు, వెలగ చెట్లు కలవు. ఆ లోపల ఇప్ప చెట్ల గుబురులు కనిపించెను. ఆ లోపల దారి వెంట మల్లెలు, బొడ్డు మల్లెలు కలవు. స్వయంభూమను ఇంకనూ ముందునకు సాగిపోయెను. చక్కగా పండిన పండ్ల గుత్తులతో వంగిన కొమ్మలు గల చెట్లు, ఆ కొమ్మల నడుమ నివసించుచున్న పక్షుల కూజితములతో ప్రతిధ్వనించుచున్న దిక్కులు గల ఒక రమ్య ప్రదేశము చేరెను. చిలుకలు మిక్కిలి వాడి అయిన ముక్కులతో తీయని పండ్లను చీల్చి రుచి చూసుచున్నవి. ఆ పండ్ల నుండి వెలువడిన తీయని రసములను గ్రోలి ఆ చిలుకలు గుంపుగా పలుకుచుండగా ఆ పలుకులందు వేదఘోషలు, వేదార్థముల ప్రసంగములు చెవులకింపుగా వినిపించుచుండెను. చక్కని గుబురులుగా పెరిగిన తీయ మామిడి చెట్ల చిగుళ్ళు కొరికి తినిచున్న వగరు రుచులతో శుద్ధమైన కోకిల కంఠముల నుండి వెలువడిన పంచమ స్వరములు రమ్యములై వినిపించెను. కానుగ చెట్ల గుబురులను చూచి మేఘములుగా భావించుకొనుటకు అంగీకరించి వాని యందు గుంపులుగా చేరి నర్తించుటకు పింఛములు విప్పుచున్న కుర్రనెమళ్ల గుంపులు కనిపించెను. బెగ్గురు పిట్టలు, నీటి కోళ్ళు, బాతులు, కొంగలు, జక్కవలు, హంసలు చేరి కూయిచున్న కోనేళ్లు కనిపించెను. అందు పద్మములు, తెల్ల కలువలు, నల్ల కలువలు పరిమళము వెదజల్లుచుండగా అందు తుమ్మెదలు ఝుంకారము చేయుచుండెను. ఆ నడుమ ఏనుగులు, పెద్ద పులులు, తోడేళ్లు, అడవి దున్నలు విహరించు అరణ్య భాగముండెను. అందొక ప్రక్క కుందేళ్లు, జింకలు, చామర మృగములు తిరుగుచుండెను. మరి ఒక ప్రక్క తోడేళ్లు, చెట్లపై కోతులు విహరించుచుండెను. మరి ఒక కోనలో అడవి పందులు, ఖడ్గమృగములు, దుప్పులు, శరభ మృగములు మొదలగు భయంకర జంతువులు విహరించుచుండెను. అట్టి ప్రదేశము నడుమ కర్దమ ప్రజాపతి ఆశ్రమమును కాంచెను. వచ్చిన వారినందరినీ కొంత దూరమున నిలిపి పరిమిత పరివారముతో స్వయంభువ మనువు ముందునకు సాగి ఆశ్రమ ప్రదేశమును సమీపించెను. అందు బ్రహ్మచర్య వ్రతమునకు తగిన తపస్సునకు అనుకూలమైన ఆహార విహారాది ప్రవర్తనచే పలుచబారిన సన్నని శరీరము గల కర్దముడు కనిపించెను. అతడు విష్ణుమూర్తిని గూర్చిన గుణగణములను వర్ణించు పలుకులలోని మాధుర్యామృతమును చెవులలో గ్రోలుచుండుటచే శరీరము సన్నమైనను కృశింపక ప్రకాశించుచుండెను. లేడి చర్మము వస్త్రములను, జడల చుట్టలను ధరించి ఉండెను. కన్నులు పద్మపత్రముల వలె విశాలములై ఉండెను. జుట్టు గడ్డము సంస్కారము లేకున్నను తపస్సుతో వర్చస్సుతో ప్రకాశించుచున్న కర్దమ ముని గనిలో నుండి తీసిన సానబట్టిన అమూల్య రత్నము వలె ఉండెను. అతనిని చూచి భక్తిభావమున స్వయంభువ మనువు అతని పాద పద్మములకు నమస్కరించెను. మనువు కన్న ప్రజాపతులు ముందు పుట్టినవారు కనుక కర్దముడు మనువుచే నమస్కరింపదగినవాడు. తన ఇంటికి చుట్టమై వచ్చిన మనువును ఆదరించి కర్దముడు అర్ఘ్యపాద్యాది విధులతో సంతుష్టుని కావించెను. అంతకు పూర్వమే విష్ణువు తన్ను ఆదేశించిన విధమును స్మరించి మనువుతో ఇట్లనెను: సద్గుణమూర్తి, నీవు భగవద్భక్తుడవు. నీవిట్లు పర్యటనము చేయుట ఎల్ల సజ్జనులను స్వీకరించి దుష్టులను శిక్షించుట కొరకే. నీవు పుణ్యపురుషుడవు. నీయందు సూర్యుడు, అగ్ని, వాయువు, యముడు, వరుణుడు, ఇంద్రుడు అంశలుగా వర్తించుచున్నారు కనుక నిన్ను విష్ణుని స్వరూపముగా దర్శించి భక్తి గౌరవములతో నమస్కరించుచున్నాను. సమస్త లోకములను జయించుటకు అనుకూలమైన మణులు తాపిన బంగారు రథమెక్కి
ధనుస్సు ధరించి సైన్యముల అడుగులచే భూమి దద్దరిల్లునట్లుగా చెరించుచున్నావు. దేవతల అంశలతో విష్ణు స్వరూపుడై రథమెక్కి చెరించుట అనగా పంచభూతములతో వాని అధిదేవతలతో మనస్సునకు అధిపతి అయిన ఇంద్రునితో కూడి ఉన్న శరీరము ధరించి తిరుగుట. ఇచ్చట శరీరమే రథముగా వర్ణింపబడెను. ధనుస్సు అనగా లక్ష్యశుద్ధికై గురిపెట్టిన మనస్సు. దిగ్విజయము అనగా ఇంద్రియాదులను జయించు భక్తిభావము. సైన్యములు అనగా ఇట్టి దేహములు ధరించి భూమిపై తిరుగుచున్న మనువు సంతతి. నీవిట్లు సూర్యుని వలె చెరించుటయే లేనిచో బ్రహ్మచే కల్పింపబడిన వర్ణాశ్రమ ధర్మములు ఎందో నిద్రపోయి ఉండేడివి. వర్ణధర్మములు ఆశ్రమధర్మములు మహాసముద్రము వలె అపారములు. వానికి సేతువు నిర్మించి ఆచరణ నిలిపి తరింపచేయుట నీ పని. అట్టి ధర్మాచరణము లేనిచో మానవులు సంకరులై దొంగతనము మొదలగు లక్షణములు కలిగి నశించి ఉండేడివారు. ఇన్ని కోట్ల మానవులు వేర్వేరు స్వభావము కలవారై ఉందురు. అందరికినీ ధర్మముపై ఆదరము కలగవలెను అని నిర్ణయము లేదు. అందుచే శక్తిని బట్టి ఒకరినొకరు దోచుకొందురు. అది సంభవము కాకుండా క్రమబద్ధమైన జీవనోపాధులు ఏర్పడుటకు 4 వర్ణములు 4 ఆశ్రమములు వాని ధర్మములు నిర్ణయింపబడవలెను. వానిని ఆచరింప చేయుటకు భయభక్తులను పుట్టింపవలెను. దానికి ప్రభుశక్తి కావలెను. ఇన్నియు మనువు నుండి సిద్ధించుచున్నవి. తమరి రాకకు కారణమేమి అని కర్దముడు ప్రశ్నింపగా, తన దినచర్య యందలి సత్కర్మలను నిర్వర్తించుట పూర్తి చేసి స్వయంభువుడు ఇట్లు ప్రసంగించెను. రికార్డింగ్ నెంబర్ 126 అయిపోయింది.